అందరికీ నమస్కారం. ఓం గం గణపతియే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ మాత్రే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. అందరికీ నమస్కారం. ఈరోజు మనము శుక్రుడు వివిధ ద్వాదశ రాశుల్లో ప్రయాణించినప్పుడు ఎవరెవరికి ఏ ఫలితాలు ఎలా ఉంటాయో అవి చూద్దాం. అయితే నేను ముఖ్యంగా అందరికీ చెప్పాల్సి ఎప్పుడు ప్రతిసారి చెప్తూనే ఉంటాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను మళ్ళీ కూడా. మనము రాశి ఫలితాలు అంటే చంద్రుడు ఉన్న రాశిని రాశి అంటాం. సో చాలా మందికి ఒకవేళ తమ పుట్టిన తేదీ, నక్షత్రం ఇవన్నీ ఏమి తెలవకపోతే వాళ్ళు ఏంటంటే వాళ్ళ నామ నక్షత్రంతో రాశి వాళ్ళు పెట్టేసుకొని దాని ద్వారా ఫలితాలు చూసుకుంటారు. అలా కాకుండా జన్మ జాతకం కనుక ఉన్నట్టయితే అప్పుడు ఆ రాశి ఫలితాలు రాశి కంటే ఎక్కువగా మనకి లగ్నం ఫలితాలు బాగా వర్తిస్తాయి. సో ఇక్కడ ఏంటంటే వృషభ రాశిలో శుక్రుడు ఆల్రెడీ ట్రాన్సిట్ పొందుతున్నాడు, అంటే ప్రయాణం చేస్తున్నాడు. అయితే ఇది మనకి మే 14వ తారీఖు వరకు మనకి శుక్రుడు వృషభ రాశిలోనే ప్రయాణం చేస్తుంటాడు అన్నమాట. సో వివిధ లగ్నాల వారికి అంట, లేదా లగ్నాలు తెలియని వారికి రాశి ఎలాంటి ఫలితాలు ఇస్తాయి మనం ఇప్పుడు చూద్దాము. వృషభ రాశిలో శుక్రుడు వచ్చాడు అంటే ద్వాదశ రాశుల్లో అది రెండవ రాశి అవుతుంది. రెండవ రాశి అతి ముఖ్యమైనది వృషభ రాశి. వృషభ రాశి తన సొంత రాశి అవుతుంది, అంటే తన సొంత ఇంట్లోకి శుక్రుడు ప్రయాణం చేస్తున్నాడు. అది కూడా శుక్రుడు ఇప్పుడు ఒంటరిగానే ఉన్నాడు. సో ఇప్పుడు ఏంటంటే మనము ఒక వ్యక్తి తన ఇంట్లో ఉన్న స్వతంత్రం, అది అటు పేదవాడైనా కానీ, మధ్యతరగతి వాళ్ళైనా కానీ, గొప్ప వాళ్ళైనా కానీ, ఎవరైనా కానీ బయట ఎటు ప్రయాణం చేసినా కానీ మళ్ళీ తిరిగి తన ఇంట్లో వచ్చిన తర్వాత పొందిన ఆనందం, సంతోషం పట్టలేని ఆనందం కదా. సో అలాగే ఇక్కడ మనకు కూడా శుక్రుడు తన సొంత ఇంట్లోకి వచ్చాడు కాబట్టి అది కలిపురుషలో రెండవ రాశి అవుతుంది కాబట్టి చాలా మంచి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా మనకి ఫైనాన్స్ పరంగా అయినా, డబ్బుల పరంగా అయినా, ఏమంటారు, వివాహ వివాహ సమస్యల్లో ఏమన్నా సమస్యలు వస్తున్నాయి అని అంటే, అటు దాంపత్య జీవితంలో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ అక్కడ కూడా మనకి ఈ శుక్రుడు ఈ ట్రాన్సిట్ వల్ల, అంటే సంచారం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితాలే వస్తాయి. సో ముఖ్యంగా మనము ఇప్పుడు మేష రాశితో మనము ఒక్కొక్క రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తారు, లగ్నం అంటే లగ్నం తెలియని వారికి రాశి అని అనుకున్నట్టయితే ఎలాంటి ఫలితాలు ఇస్తాడు విత్ రెమెడీస్ మనం తెలుసుకుందాం. కుంభలగ్నం వారి తెలియని వారికి రాశి అని చూసినట్టయితే మనకి ఇక్కడ కుంభ లగ్నాధిపతి శనిశ్చరుడు అవుతాడు. అలాగే శనికి శుక్రుడికి ఇక్కడ మంచి మిత్రత్వమే ఉంటుంది. కాకపోతే ఎప్పుడైతే శని శుక్రుడు కలిసి ఉంటారు మన జన్మజాతకంలో కూడా చూసినట్టయితే చాలా బాగుంటుంది తెలుసా. కాంబినేషన్ కూడా శని శుక్రుడు వారు ఏంటంటే ఒకవేళ ఆడపిల్లలకి ఈ ఈ కాంబినేషన్ ఉన్నట్టయితే వారు ఖచ్చితంగా ఖాళీగా కూర్చోరు ఇన్ ది సెన్స్ డబ్బు విషయంలో ఏదో ఒకటి సంపాదించాలి అన్న మనస్తత్వంతో ఉంటారు. వాళ్ళకి జాబ్ దొరకపోయినా, వాళ్ళు బాగా చదువుకోకపోయినా కానీ ఏదో ఒక బిజినెస్ థాట్స్ అయితే వస్తూనే ఉంటాయి. కాకపోతే స్లోగా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ శని కదా, శని శుక్రుడు కాంబినేషన్ ఉంటుంది కాబట్టి. ఇది అవుట్ ఆఫ్ టాపిక్ అని ఒక చిన్న చెప్తున్నాను. మీ జన్మ జాతకంలో కనుక శని శుక్రుడు కాంబినేషన్ ఉన్నట్టయితే ఇది మీరు చూసుకోవచ్చు. అలాగే పురుషుల్లో ఈ కాంబినేషన్ ఉన్నట్టయితే వారి వైఫ్ అంటే స్పౌస్ మంచి ఫీల్డ్లో ఉండడము, కష్టపడి సంపాదించడము, ఖచ్చితంగా వారు జాబ్ అన్నా చేస్తారు, బిజినెస్ అన్నా చేస్తారు. ఖాళీగా హౌస్ వైఫ్గానే అయితే ఉండిపోరు. సో ఇక్కడ మనము చూసినట్టయితే కుంభలగ్నం వారికి చతుర్థాధిపతి అవుతాడు శుక్రుడు. మంచి విలాసాలు, కంఫర్ట్స్, లగ్జరియస్ లైఫ్, ఇల్లు, వాహనం
ఇలాంటియన్నీ మనకి ఇచ్చేది శుక్రుడనమాట. కుంభలగ్నానికి ఏకైక శుభ అధిపతి ఎవరు అనంటే మటుకు ఇక్కడ మనకి శుక్రుడు. శుక్రుడు కనుక మీ జన్మ జాతకంలో మంచి ప్లేస్‌లో ఉన్నట్టయితే ఖచ్చితంగా వారికి అలాగే ఆ దశ కూడా శుక్ర మహాదశ వచ్చినట్టయితే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఇంకా నేను చూసినట్టయితే ఏంటంటే నా అనుభవంలో చెప్తున్నాను. శుక్రుడు ఈ లగ్నాల వారికి నీచలో ఉన్నా గాని, అష్టమంలో ఉన్నా గాని ద్వాదశంలో ఎలాగో మనకి మకరమే అవుతది కాబట్టి ఖచ్చితంగా మంచి రిజల్ట్సే ఇస్తాడు. అలాంటి శుక్రుడు కనుక వృషభంలోనో లేదా ఇక్కడ తులా రాశిలో కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వాళ్ళకి. ఇంకా వారు ఏ ఏ పట్టుకున్న ఏమంటారు పట్టుకుంటే బంగారం అని అంటాం కదా! సో, ఆ విధంగా వీరికి వాళ్ళ లైఫ్ అయితే ఉంటుంది. అయితే ఇక్కడ మనము చాలామంది లగ్నానికి ఏకైక అధిపతి కదా! శుభ అధిపతి. ఆ శుక్రుడు కనుక ఏ శత్రు స్థానంలో నీచబడినా గాని మంచి రిజల్ట్సే ఇస్తాడు అని అన్నాను కదా! ఎందుకంటే నీచ కన్యలో పొందుతాడు. ఉచ్చ మనకి మీన రాశిలో పొందుతాడు. అలా కాకుండా ఆహ్, ఏ కర్కాటక రాశిలోనో లేదా ఈ సింహ రాశిలోనో కనుక ఉన్నట్టయితే వారికి చిన్న చిన్న రెమెడీస్ చేసుకొని మంచి అద్భుతమైన రిజల్ట్స్ పొందవచ్చు. అలాగే మనకి ఒక్కొక్క రాశిలో 3 నక్షత్రాలు కూడా ఉంటాయి. సో, ఆ నక్షత్రాల్లో చూసుకొని ఆ నక్షత్రానికి తగ్గట్టుగా మనం ఫలితం చేసుకుంటే కూడా మంచి రిజల్ట్స్ వస్తాయి. చాలా చిన్నయి చాలా ఈజీగా మనం ఇంట్లో కూర్చుని రెమెడీస్ చేసుకునే విధానంగా అయితే నేను చెప్తాను. అయితే మీరు చేయాల్సింది ఒకటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కనుక మీరు టీమ్ వారికి అందజేసినట్టయితే వారు ద్వారా మీకు నేను ప్రొవైడ్ చేసే విధానంగా మేము చూస్తాము. లేదా లైవ్ కాంటాక్ట్ మేము చేసుకుంటాము. లైవ్ వీడియో కాల్ అంటే కూడా ఆ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ. సో, అలా ఆ విధంగా కూడా తెలుసుకోవచ్చు. మనం చిన్న చిన్న రెమెడీస్‌తోనే మనము ఏదో పెద్ద పెద్ద జపాలు లేదా హోమాలు ఏదో పెద్ద పెద్ద పూజలు చేయాల్సిన అవసరం కూడా లేదు. చిన్న చిన్న యంత్రాలనే తంత్రంతోనే మనము ఈజీ రెమెడీస్, సింపుల్ రెమెడీస్ ద్వారానే అత్యద్భుతమైన ఫలితాలు మాత్రం పొందవచ్చు. సో, ఇప్పుడు నా చేతిలో చూస్తున్నది ఇదేంటంటే 7 చక్ర క్రిస్టల్ బ్రేస్లెట్. సో, ఇది ఎవ్వరైనా ధరించొచ్చు. ఈ పర్టిక్యులర్‌గా ఈ రాశి వాళ్ళే అన్నట్టు అయితే ఏమీ లేదు. దీంట్లో మనకి ప్యూర్ క్రిస్టల్స్ ఉంటాయి. ఇక్కడ రెడ్ జాస్పర్ ఉంటది. ఇక్కడ గ్రీన్ అవెన్స్‌రిన్ అనేసి అంటే క్రిస్టల్స్ పేర్లనమాట ఇది. గ్రీన్ అవెన్స్‌రిన్ ఇక్కడ మనకి ఇది చూసినట్టయితే యెల్లో సఫారు. ఇది చూసినట్టయితే బ్లూ సఫారు. ఇదైతే పర్పుల్ ఎవెన్షన్. సో, ఇలాగా ఇవన్నీ ఒక్కొక్క క్రిస్టల్ ఒక్కొక్క తత్వం చెందినదనమాట. అంటే మన బాడీలో సప్త చక్రాలుంటాయి గదా! ఈ చక్రాలన్నీ మనం బ్యాలెన్స్డ్‌గా ఉంటేనే మనకి ఎటువంటి ఆరోగ్య సమస్య లేకుండా ఉంటుంది. బాడీ ఒత్తిడి పొందకుండా ఉంటుంది. సో, మనము అటు డాక్టర్స్ దగ్గరికెళ్ళి చిన్న చిన్న వాటికి ఏదో మెడిసిన్స్ ద్వారా క్యూర్ అయిపోతది. కానీ అది టెంపరరీ ఎఫెక్టే కదా! ఎప్పుడైతే మనకి 7 చక్రాలు కరెక్ట్‌గా అలైన్ అయ్యి కుండలిని శక్తి అంటాం కదా! సో, ఆ కుండలిని శక్తి మనము ఇప్పుడున్న హడావుడిలో మాత్రం చేసుకోలేని వారు కూడా ఈ దీన్ని ధారణ చేసినట్టయితే ఎప్పుడైతే మన ఈ చక్రాలు కరెక్ట్‌గా అలైన్ చేసినట్టయితే మన ఎనకాల ఉంటాయి. బ్యాక్ బోన్ ఉంటాయి కదా! స్పైనల్ కార్డ్‌కి కరెక్ట్‌గా 7 చక్రాలుంటాయి. ఈ చక్రాలు కనుక అలైన్ చేసినట్టయితే మనకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావు. మానసిక ఒత్తిడి కూడా లేకుండా ఉంటుంది. కాకపోతే ఇంతకుముందు చెప్పాను గదా! ఆ చక్రాలు అలైన్డ్ ఎప్పుడు ఉంటాయనంటే, మనం ఆ చక్రాలు క్లీన్స్ చేసుకుంటేనే అవి సరిగ్గా ఉండి, వాటికి సంబంధించినయన్నీ ఆహ్, క్రియలు సరిగ్గా జరుగుతాయి. అవి కనుక ఎక్కడైతే అపశృతి జరిగినట్టయితే మనకి అనారోగ్య సమస్యలు చాలా మటుకు ఇప్పుడు అనారోగ్య సమస్యల కంటే ఎక్కువగా నా అనుభవంలో చూసిందేంటంటే డిప్రెషన్, స్లీప్ డిజార్డర్స్,
ప్లస్ ఈగో, యాటిట్యూడ్, యాంగర్ ఇష్యూస్ ఇలాంటియన్నీ ఎక్కువగా జరుగుతున్నాయి. సో, ఇవెందుకు అనంటే ఎప్పుడైతే మనకి థర్డ్ ఐ, క్రౌన్ చక్ర, రూట్ చక్ర, అంటే రూట్ చక్ర అంటే మూలాధార చక్రము. ఇలాంటి కొద్దిగా బ్యాలెన్స్ సరిగ్గా లేదు అని అన్నప్పుడే మనకి ఇలాంటి ఇబ్బందులొస్తాయి. సో, దానికి సరియైన మార్గం ఇది. ఈ 7 చక్ర. ఇప్పుడు నేను కూడా ధారణ చేస్తానిది. ఎందుకంటే నేను కూడా మనిషినే గదా! అన్ని రోజు ఒక 30, 40 కన్సల్టెన్సీస్ చేసి మళ్ళీ నేను స్పెసిఫిక్‌గా ఈ 7 చక్ర అలైన్‌మెంట్ వీటికి కూడా మంత్రాలుంటాయి. ఇవి లేకున్నా మంత్రాలతో కూడా చేసుకోవచ్చు. కానీ దానికి ఒక అరగంట, గంట స్పెండ్ చేయాలి. సో, అలా చేయలేము మనము. అందరూ చేయలేరు గదా! అరగంట, గంట చేయాలి అనంటే యోగా చేసుకోవాలి, ఎక్సర్సైజ్ చేసుకోవాలి, దీనికి కూడా చేసుకోవాలి, టైం కేటాయించాలి అనంటే కొద్దిగా ఇబ్బందే కదా! సో, అలా చేసుకోలేము అని అనుకున్న వారికి ఇది మంచి పరిహారం. ఇది కనుక ధారణ చేస్తే మనకి క్విక్‌గా అవుతది అన్నట్టయితే నేను చెప్పట్లేదు. క్విక్‌గా ఎవ్వరికీ ఏది జరగదు. క్విక్‌గా అయ్యేది మనకి లాంగ్ రన్‌లో రిజల్ట్స్ అయితే రావు. సో, ఇది స్లోగా మనకి అన్ని చక్రాస్ అలైన్ అయిపోతాయి. తప్పకుండా అందరూ వేసుకోండి. అద్భుతమైన ఫలితాలైతే వస్తాయి.